వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో రష్యన్ డాలర్లు ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి. నేను కట్టుకున్నాను కదా, క్రష్ వచ్చిన టిష్యూ ఉంది, క్రష్ వచ్చిన జార్జెట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి రష్యన్ డాలర్లు చూద్దాము. ఇవి వచ్చేసరికి చాలా బాగున్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్ ఉంది, సాఫ్ట్గా ఉంది. అసలు డిజైన్ బార్డర్స్ కూడా కొత్త స్టైల్లో వచ్చాయి చూడండి. ఇలా మనకి చిన్నగా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు, చిన్న బార్డర్ 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మరి బ్రైట్ కాంబినేషన్స్ కాదు, కాకపోతే డస్టీ టోన్లో ఉన్న కూడా చాలా క్లాసీగా ఉంది. మంచి ఎల్లోకి డార్క్ ముక్కు పొడవు కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారు చూడండి. ఫ్యాబ్రిక్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇదంతా కూడా చక్కగా ఇలా జరీ వీవింగ్తో లైన్ లాగా చిన్న డిజైన్ ఇచ్చారండి. చిన్న ముగ్గు డిజైన్ ఉంటుంది కదా, అలా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు కలర్ కాంబినేషన్, ఆ బార్డర్ స్టైల్ చూడండి, డిఫరెంట్గా రెగ్యులర్ కంచి బార్డర్స్ కాకుండా కొంచెం యూనిక్గా ఉంది. బాగుంది కదా, ఎవరైనా కట్టుకోవచ్చు. చిన్న ఏజ్ గ్రూప్ నుంచి ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా నీట్గా ఉంది. ఇది పళ్ళు మాత్రం చిట్ పళ్ళునే వస్తుంది. ఫస్ట్ వాష్ ఇవన్నీ కూడా డ్రై వాష్, ఎందుకంటే ఇవన్నీ కూడా డైడ్ శారీస్ కదా. బ్లౌజెస్ అండి, బ్లౌజెస్ చాలా బాగా ఇచ్చారు. మంచి ముంగా ఫ్యాబ్రిక్ ఇచ్చారు చూడండి. కాంట్రాస్ట్ బ్లౌజు, ఇంచుమించు 1 మీటర్ చీర పన్నా ఉంది. చక్కగా మనం ఏదైనా డిజైనర్ స్టైల్ కూడా చేయించుకోవచ్చు. దీనికి ఏంటంటే బార్డర్స్ రావు బ్లౌజ్కి వచ్చేసరికి. చాలా బాగుంది కాంబినేషన్ అయితే, చక్కగా ఉంది కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450 ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. అంటే కొత్తగా ఉన్నాయి, మన రెగ్యులర్ చేసే కాంబినేషన్స్ కాకుండా చాలా బాగుంది. ఇది సీ బ్లూలో కొంచెం డార్కర్ షేడే, దానికి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది. అంటే మనం ఇది ఇంచుమించు కాంబినేషను చినాన్లో కూడా చేసినట్టున్నాం, కానీ కొంచెం వేరియేషన్, ఎగ్జాక్ట్ కాదు, వేరియేషన్ ఉంది. చాలా బాగుంది. అంటే ఫ్యాబ్రిక్ ఎంత చక్కగా ఉందోనండి. ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆ బార్డర్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. చిన్న బార్డరు చక్కగా, అంటే చాలామంది ఆ జరీ బార్డర్స్, పెద్ద బార్డర్స్ ఇష్టపడరు కదా, సాఫ్ట్గానే ఉందండి మనకి. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. చక్కగా థిక్గా ఉంది చూడండి. మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా ఆగుతుంది. బ్లూ కలర్, డార్క్ నావీ బ్లూ షేడ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. హైట్ వచ్చేసరికి 44 ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు చూడండి ఎంత కొత్తగా ఉందో. డస్టీ టోన్లో అసలు ఎంత క్లాసీ ఉందో. గ్రీన్ షేడ్, పిస్తా షేడ్ గ్రీను, దానికి సంపంగిలో కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుందండి, నీట్గా ఉంది కదా. అసలు కొత్తగా ఉంది కాంబినేషన్స్. కొన్ని కాంబినేషన్స్ మన దగ్గర ఉండవు చూడండి రెగ్యులర్గా. చాలా యూనిక్గా అనిపించింది. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇలా కాంట్రాస్ట్. ఇది థిక్ ఇచ్చారు, ముంగా ఫ్యాబ్రిక్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్ అండి, చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం కనకాంబరం షేడ్ అండి, లైట్ కనకాంబరం షేడు. బాడీ కలర్ వచ్చేసరికి ఇదే కలర్లో ఇంకొకటి ఉంది, కాకపోతే కాంబినేషన్ వేరు. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. దీనికి మెరూన్ రెడ్ లాగా ఇచ్చారు కలర్ కాంబినేషను. చాలా బాగుంది. అంటే ఈ కలర్లో బాగా తెలుస్తుంది డిజైన్ కూడా. అంటే పేస్టల్ షేడ్స్ కన్నా కొంచెం బ్రైట్ ఉంది కదా, ఆ బార్డర్ అది కూడా బాగా తెలుస్తుంది. ఇలా పళ్ళు, చిట్ పళ్ళులే అన్నీ. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి. ప్లెయిన్ బ్లౌజులే, శారీ కన్నా ఎక్కువే ఉందండి హైట్ వచ్చేసరికి. 2450. నెక్స్ట్ వన్ చూడండి, అసలు ఎంత బాగుందో కాంబినేషన్. డస్టీ టోనే, బ్రైట్ అయితే ఏం కాదు. ఒకలాంటి గ్రీన్ ఉంటుంది చూసారా, కొద్దిగా లైట్ మిలిటరీ షేడ్ గ్రీన్ ఉంటుంది కదా, అంత డార్క్ కాదు. దాంట్లో కొద్దిగా డస్టీ టోన్కి ఇలా ఎల్లో షేడ్ ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్, నీట్గా. మనం ఉండవు మన దగ్గర ఈ కాంబినేషన్స్, మీరు చక్కగా ట్రై చేయొచ్చు. బ్లౌజ్ ఎల్లో వస్తుంది కాబట్టి ఎవరికైనా బాగుంటుందండి. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా నీట్గా చేయించుకుంటే చాలా బాగుంటుంది. బాగుంది కదా కాంబినేషన్. 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్కి గ్రీను. ఇది మనం అంటే రివర్స్లో చూస్తాం ఎక్కువ. బాడీ వచ్చేసరికి డార్క్ గ్రీను, బార్డర్ లైట్ గ్రీన్ చూస్తాం కదా, ఇది రివర్స్లో వచ్చింది. డార్క్ గ్రీన్ బార్డరు, మిడిల్ అంతా మనకి కొంచెం లైట్ షేడ్ గ్రీన్. చాలా బాగుందండి కాంబినేషన్. ఇది మనం టెసర్లో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగా హిట్. కలంకారీ డిజైన్ వచ్చి ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ డార్క్ కొద్దిగా ఆలివ్ గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో చూడండి కాంబినేషన్ వచ్చేసరికి. మరి చాలా బ్రైట్ కాంబినేషన్ కాదు, మీడియం షేడ్ కాంబినేషన్. 2450. కొంచెం నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ క్లియర్గా ఉండకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొద్దిగా బొంగురుగా అనిపిస్తుంది. ఇది చూడండి కాంబినేషన్, చక్కగా డార్క్ ఒకలాంటి మట్టి కలర్ అండి, మట్టి షేడ్ ఉంటుంది చూసారా, దానికి ఇలా కొంచెం స్నఫ్ కలర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. కొంచెం ఆవుట్ చిగురు కలరు, కొద్దిగా డార్క్ స్నఫ్ లాగా. ఈ కాంబినేషన్ మనకి బెన్ని సిల్క్లో కూడా చాలా హిట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అలా ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైలు
పళ్ళు. ఇది కూడా రెగ్యులర్గా దొరికే కాంబినేషన్ కదా, అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, డార్కర్ షేడ్ వచ్చి నీట్గా ఉన్నాయి. ఇవి డిజైన్ కూడా కొంచెం మనకి బెన్నీ స్టైల్ లాగే ఉన్నాయి. ఫాల్ అది కూడా కాకపోతే ఫ్యాబ్రిక్ వేరియేషన్ ఉంది, దానివల్ల చక్కగా మనకి మంచి ప్రైస్లో ఉన్నాయి. 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్. ఇది కొంచెం అటు ఇటుగా రివర్స్ కూడా చూసినట్టున్నాం. ఇది ఎల్లో, మంచి ఎల్లో, మస్టర్డ్ షేడ్ ఎల్లోకి ఇలా లైట్ గ్రీన్, పెసర్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి. అంటే ఎల్లోలో మనకి డిజైన్ అంత క్లియర్గా తెలియకపోవచ్చు, కానీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ స్టైల్స్ ఇలా లైన్స్లోనే ఉంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ చాలా బాగుందండి, చక్కగా బార్డర్ షేడే ఇచ్చారు, అన్నిటికీ కూడా యూనిక్గా ఉన్నాయి. 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి చెప్పాను కదా ఇందాక కనకాంబరం షేడ్లో ఇంకొకటి ఉంది అని చెప్పి, ఇది బార్డర్ కలర్ మారింది చూసారా, దానికి కొంచెం మెరూన్ రెడ్ లాగా ఇచ్చారు కదా, ఇది వైన్ షేడ్ వచ్చింది. ఇది కూడా బాగుందండి, కాంబినేషన్ కొత్తగా ఉంది, చక్కగా ఉంది. కొంచెం బ్రైటే డార్కర్ షేడే వచ్చింది వైన్ కలర్ కూడా. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వైన్ షేడ్ బ్లౌజ్. ఇంకా ఉందండి ఇది ఇక్కడి నుంచి 90 to 1 మీటర్, చీర కన్నా పెద్దవి ఉన్నాయండి పన్నాలు బ్లౌజెస్కి. మనకి థిక్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చక్కగా మనం ఏదైనా ప్యాటర్న్ స్టైల్ స్టిచ్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ వచ్చేసరికి. ఈ సారీ కూడా 2450. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి రష్యన్ సిల్క్లో సూపర్ హిట్ డిజైన్ అండి, గుర్తుంది కదా, చాలామంది ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్నారు, మీ అందరి ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా మనకి రెడీ టు డిస్పాచ్ 20 పీస్ ఉన్నాయండి, ఓన్లీ ఆరెంజెస్ 20 పీస్ ఉన్నాయి. ఇంకొక కలర్ ఉంది లావెండర్ షేడ్, అది మాత్రం 5 పీసెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇంకా మిగిలిన కలర్స్ కూడా స్నఫ్ కలర్ అవి కూడా చాలామంది అడిగారు, కాకపోతే అవి ఏంటంటే కొద్దిగా ఫ్యాబ్రిక్ షార్టేజ్ వల్ల కొంచెం డిలే అవుతుంది, వస్తాయి కానీ ఒక 1 month అలా పట్టచ్చు. సో ఈ ఆరెంజ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది లైన్స్ ఆల్రెడీ మనం చాలాసార్లు రీస్టాక్ అయితే చేసాం, అన్ని కలర్స్ కూడా చేసాం. మధ్యలో ఇలా లైన్స్ వస్తాయండి, ఒకటి థ్రెడ్, ఒకటి ఇలా గోల్డ్ లైన్ లాగా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అసలు జరీ బార్డర్ కానీ ఏం లేదు, జస్ట్ చిన్న పైపింగ్ లాగా వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు. ఇది వచ్చేసరికి వీవింగ్లోనే ఇచ్చారండి మనకి, అంటే చూడడానికి హ్యాండ్ పెయింట్ లాగా అనిపిస్తుంది కదా, ఇదంతా వీవింగ్లోనే ఇలా కుర్చీల్లో అక్కడక్కడ అలా కొమ్మలాగా ఇచ్చారు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఒక పై వైపు కూడా ఒక కొమ్మ ఇస్తారు, పళ్ళుకి కొమ్మలు వస్తాయి మళ్ళీ. ఇది చాలా లైట్ వెయిట్లో కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా డిజైనర్ లాగా ఉంది. ఎంత బాగుంది చూడండి, ఇలా వచ్చింది కదా. ఇది హైట్ 44 వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి, చాలా బాగుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇలా ఇది వెనక వైపు కూడా చూపించమని అడిగారు చాలామంది. ఇదిగోండి ఫ్లవర్ ఇలా ఉంటుంది, లాక్ వీవింగ్లోనే ఉంది మనకి ఇదంతా కూడా. ఆ వీవింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది ముంగా ఫ్యాబ్రిక్తోనే ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, పింక్ కలర్ కాంట్రాస్ట్, చక్కగా హ్యాండ్కి బార్డర్ వచ్చి మీరు ఏదైనా నెక్ పార్ట్ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది, లేదు ఇలా స్టిచ్ చేయించుకున్నా అసలు ఆరెంజ్ అండ్ పింక్ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2900, మంచి ప్రైస్లో ఉందండి. ఇందులో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కొంచెం లావెండర్ వైలెట్ మధ్యలో షేడ్ అండి, ఎందుకంటే మనం డార్క్ లావెండర్ కూడా వైలెట్ కూడా చేసాము. చాలా బాగుంది చూడండి కలర్. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా లైన్స్ వస్తాయి, అక్కడక్కడ అలా బంచెస్ వస్తుంది. నీట్గా వితౌట్ బార్డర్లో చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చండి. ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఇలా పళ్ళు కూడా చూసారా మొత్తం వీవింగ్లోనే అలా కొమ్మలాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు, అన్నిటికీ ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చారు చూడండి. బ్లౌజ్ కూడా 90 to 1 మీటర్ చీరపన్నా ఉంది. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, సింపుల్గా ఇలా ప్లెయిన్ స్టిచ్ చేయించుకోవచ్చు, నెక్ పార్ట్ ఏదైనా వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా, సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. 2900. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా క్రష్, జార్జెట్లో క్రష్లు వస్తాయి. ఇది టిష్యూ ఉంది, క్రష్ కూడా ఉందండి. ఇవేంటంటే కొంచెం డస్టీ టోన్స్, బ్రైట్ అయితే కాదు. ఇలా 2 sides కూడా చిన్న బార్డర్, ఒక 2 inches బార్డర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఇలా డిజైనర్ స్టైల్ లాగా ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు చూడండి. కలర్ వచ్చేసరికి ఒకలాంటి గ్రే షేడు, కొద్దిగా డార్క్ గ్రే షేడ్లోనే కొంచెం డార్క్ స్లేట్ కలర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇలా మల్టీ కలర్ లాగా డిజైన్ వచ్చింది చూడండి. కొంచెం హ్యాండ్ పెయింట్ స్టైల్ లాగా అనిపిస్తుంది, కానీ డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్లోనే ఉంది. ఫాలింగ్ అంటే టిష్యూ అనేసరికి చాలామంది నిలబడుతుందేమో, గుచ్చుకుంటుందేమో ఇలా అనుకుంటారు కదా, చూడండి ఫాల్ ఉంది, చాలా సాఫ్ట్గానే ఉంది. ఇలా పళ్ళు, చిట్ పళ్ళు, దీనికి కుచ్చులు కూడా వచ్చాయి. బ్లౌజ్ కూడా చూడండి, బ్లౌజ్ ఎంత చక్కగా ఉందో. ఎలిఫెంట్ గ్రే అన్నాను కదా, ఆ షేడే ఇచ్చారండి. చిన్నగా మనకి కచ్ వర్క్ ఉంటుంది కదా, ఆ స్టైల్ చిన్న వీవింగ్లోనే లైట్ కలనేత కూడా ఉందండి. దీనికి కూడా థిక్గా ఉంది, చాలా బాగుంది. మనకి బ్లౌజ్ మల్టీ పర్పస్ పనికి వస్తుంది.
బ్లౌజ్కి అయితే ఏమీ బార్డర్ రాదు. చీర పన్నా కన్నా పెద్దది ఉందండి, ఎందుకంటే ఇక్కడ ఫోల్డ్ కూడా వేసారు మనకి, ఇలా స్టిచ్ చేసి ఇచ్చారు. చక్కగా ఉంది, చక్కగా ఏదైనా డిజైనర్ స్టైల్ కుట్టించుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కొంచెం అన్నీ కూడా డస్టీ టోన్సే. ఇది ఒకలాంటి బ్రౌన్, ఆ టిష్యూ షేడ్ వల్ల కొంచెం ఇంగ్లీష్ కలర్సే, టిష్యూ షేడ్ తెలుస్తుంది కదా ఆ కలర్ని. పైవైపు చిన్న డిజిటల్ ప్రింట్ బార్డర్, కింద కూడా మనకి బార్డర్ లాగా ఇచ్చారు, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి, ఓల్డ్ థీమ్ లాగా, కొంచెం ఓల్డ్ స్టైలు, మనకి ఇళ్ళు అలాంటి స్టైల్ లాగా ఇచ్చారు. బాగుంది కలర్ అయితే, సింగిల్ కలర్లోనే 2 సైడ్స్ బార్డర్ ఉంది. బాగుందండి కలర్ అయితే, చక్కగా ఉంది. ఇలా పళ్ళు, ఇలా చిన్న కుచ్చులు ఇచ్చారు సెల్ఫ్ కలర్లోనే. బ్లౌజు బ్రౌన్ షేడ్, ఇది కూడా కలనేత ఇచ్చారు, ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఆ టిష్యూ వల్ల షేడ్స్ అటు ఇటు ఉన్నాయి కదా, అలాగే ఇచ్చారు బ్లౌజ్ కూడా. చక్కగా ఉంది, బ్యూటిఫుల్ కలర్. 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్. ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్, అన్నీ ఏది సేమ్ కాదు. గ్రీన్ కూడా కలనేత వచ్చింది, గోల్డ్ అండ్ గ్రీన్ కలనేతతో మనకి షేడ్ వస్తుంది కదా. పైన ఇలా ఫ్లవర్స్, కింద స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా డిజిటల్ ప్రింట్ వచ్చింది. బాగుందండి ఈ కలర్ కూడా, చక్కగా ఉంది. ఏంటంటే కంఫర్ట్గానే ఉంటాయి. పళ్ళు చక్కగా పళ్ళు వచ్చింది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్లే, అన్ని సెల్ఫ్ కలర్లే కలర్ షేడ్స్తో వచ్చింది. చిన్న వీవింగ్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది అసలు, బ్యూటిఫుల్ కలర్. 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం లైట్ షేడ్తో, ఒక క్రీమ్ షేడ్ లాగా ఉంది, దానికి గ్రే కలర్తో అలా ఇలా మొత్తం చిన్న కొమ్మలాగా ఫ్లోరల్, 2 సైడ్స్ బార్డర్ గ్రే ఇచ్చారు, కింద చిన్న స్కర్ట్ బార్డర్ స్టైల్ కూడా ఇచ్చారు. బాగుందండి ఈ కలర్ కూడా. ఇవన్నీ కట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉన్నాయి, మనం ఈవినింగ్ వరకు అలా ఆఫీస్ వేర్ అలా వేసుకున్నా కంఫర్ట్గానే ఉంటుంది. ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా గ్రే షేడ్, ఇది కొంచెం ఇక్కత్ స్టైల్ లాగా ఇచ్చారు, ఒకటి సిల్వర్ ఒకటి కాపరిష్ గోల్డ్. అసలు ఎంత చక్కగా ఉంటుందో చూడండి బ్లౌజ్ వేసుకుంటే, బాగుంది కదా, యూనిక్గా అనిపిస్తుంది. 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం నేను కట్టుకున్న కలర్కి దగ్గరగా ఉంది. ఇది ఒక నెమలికంఠం షేడ్ ఉంటుంది కదా, అలా ఎగ్జాక్ట్ కలర్స్ ఏం కాదు, కొంచెం దగ్గర కలర్స్, ఎందుకంటే ఆ టిష్యూ వల్ల మనకి షేడ్స్ వేరున్నాయి. టిష్యూ ఉంది, క్రష్ కూడా ఉందండి, ఫ్యాబ్రిక్ అయితే ఇలా లైట్ క్రష్ ఉంది, లైట్గా చక్కగా ఉందండి, అది కూడా చాలా నీట్గా ఉంది. ఇలా 2 సైడ్స్ బార్డర్, ఇది మనకి ఇంచుమించు నీళ్ళంత వరకు కూడా డిజైన్, హాఫ్ వరకు కూడా వచ్చినట్టేనండి డిజిటల్ ప్రింట్. పైన చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. కలర్ బాగుంది, అంటే రెగ్యులర్ కలర్స్ కాదు, మనం అంటే సింగిల్ కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయి, ఇది టిష్యూతో పాటు వచ్చిన కలర్స్ కదా, కొంచెం యూనిక్గానే ఉన్నాయి. పళ్ళు, బ్లౌజ్ కూడా చూడండి చక్కగా డాట్స్ డిజైన్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. బ్లౌజెస్ కూడా మనకి ఆ కలర్ షేడ్ తెలుస్తుంది. 3250. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా లైట్ కలర్లో, ఇది ఒక షేడ్, ఇందాక ఒకటి చూసాం కదా క్రీమ్ షేడ్ లాగా, కొంచెం ఇంచుమించు అది కూడా గ్రేనే వచ్చింది, కానీ ఇది డిజైన్ వేరు. ఇది శారీ అంతా కూడా మీకు ఇలా షేడ్ లాగా ఇచ్చారు చూడండి, ఒకలాంటి షేడు, 2 సైడ్స్ ఇలా డిజిటల్ ప్రింట్ కచ్చికాయ కలర్తో ఇచ్చారు. చాలా బాగున్నాయి, కూల్గా ఉన్నాయి కలర్స్ అన్నీ, హడావిడి కలర్స్ అయితే కాదు, సింపుల్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే, ఎంత చక్కగా ఉందో చూడండి బ్లౌజ్ కూడా, బ్యూటిఫుల్ కలర్స్, చాలా క్లాసీగా ఉంటుంది. 3250. మీకు ఈ వీడియోలో ఏమన్నా శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా మీ శారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆర్గాంజా, సాఫ్ట్ ఆర్గాంజాలో డిజిటల్ ప్రింట్, ఆల్ ఓవర్ అంతా కూడా ప్రింట్ వస్తుంది. ఇది లైట్ కలర్ అండి, కొంచెం క్రీమ్ షేడ్ కలరు, ఇందులో ఫ్లోరల్ వస్తుంది మొత్తం అంతా, ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా, చిన్న ఫ్లవర్, సింగిల్ ఫ్లవర్ లాగా వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా సెల్ఫ్ స్కాలప్ ఇచ్చారు. మనకి ఆర్గాంజా అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సాఫ్ట్గా చాలా మెత్తగా ఉందండి, నిలబడేటట్లేదు, కంఫర్ట్గా ఉంటుంది, డిజైనర్ స్టైల్లా ఉంటుంది. అలా అంతా ఇలా వస్తుంది. పళ్ళుకి వచ్చేసరికి కొంచెం థిక్గా ఇచ్చారు, ఫ్లవర్ పెద్దగా ఇచ్చారు, ఇలా ఫ్లవర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైనే, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు చూడండి, ఎంత బాగుంటుందో, డిజైనర్ స్టైల్లా ఉంటుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ ఇందులో ఇది సింగిల్ ఫ్లవర్లో, ఇది చాలామంది అడిగారు చూడండి, దీనికి వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా సింగిల్ ఫ్లవర్ వస్తుంది, చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు, చక్కగా ఉంది చూసారా, ఒక రోజ్ లాగా పింక్ షేడ్తో వచ్చింది. ఇందులో ఒక లైట్ పీచ్ షేడ్, చాలా లైట్ పేస్టల్ డైల్యూట్ కలరు, డస్టీ టోన్, చాలా బ్రైట్ కలర్స్ అయితే కాదు. దీనికి పళ్ళు చూడండి, చక్కగా ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చింది పళ్ళుకి వచ్చేసరికి, స్కాలప్ అయితే ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇంకా బాగుందండి, దీనికి ఏంటంటే సాఫ్ట్గా, ఇప్పుడు మంచి ట్రెండ్ కదా మనకి ఆర్గాంజాస్ అవిని. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే ప్లెయిన్ వస్తుంది, బ్యాక్ నెక్కి ఇలా ఒక 4 ఫ్లవర్స్ లాగా ఇచ్చారు, హై నెక్ పెట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కలర్. 2800. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీలో ఇలా
మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ కొంచెం బార్డర్ స్టైల్ లాగా, అంటే కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. మంచి ప్రైస్లో ఉన్నాయి. మంచి లావెండర్ కలర్కి ఇలా రెడ్ కలర్ బార్డర్. ఇది ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వచ్చింది, కాపరిష్ గోల్డ్ అండ్ సిల్వర్తో 2 సైడ్స్ కాంట్రాస్ట్. ఎంత నీట్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్. కొంచెం బ్రైట్గా చిన్న బార్డర్ పై వైపు, కింద వైపు మాత్రం కొంచెం పెద్ద బార్డర్, ఒక 8 ఇంచెస్ బార్డర్ వస్తుంది. నీట్గా ఉంది. ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే ఉంటుంది. అంతా కూడా థ్రెడ్ జరీలో కొంచెం గ్రాండ్ లుక్లో మంచి ప్రైస్, బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి. ఇలా పళ్ళులు కూడా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి. చక్కగా మొత్తం అంతా వీవింగ్లోనే వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఇంకా రిచ్గానే మొత్తం జకాడ్ వీవింగ్తో వచ్చింది. ఇలా చిన్న డైమండ్ షేప్ లాగా ఇచ్చారు. కింద హ్యాండ్కి కూడా బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఉంది బార్డర్ వచ్చేసరికి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉంది. ఇవన్నీ కూడా డ్రై వాష్, ఫస్ట్ డ్రై వాషే. కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా, అసలు నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కాంబినేషన్స్ గ్రేకి ఒకలాంటి కొంచెం మెరూన్ పింక్ కలిసినట్టుగా ఉంది. మనకి గ్రే అంటేనే కొంచెం క్లాసీ కలర్ కదా, చాలా బాగుంది కాంబినేషన్. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో ఇవన్నీ కూడా. ఇది పళ్ళు. బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఇలా చక్కగా చిన్నగా ఇలా వీవింగ్తోనే వచ్చింది, జకాడ్ వీవింగ్ లాగా, ఇలా యాంటిక్ స్టైల్ లాగా. మనకి ఇంక వర్క్ అది లేకుండా సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండి. ఇవన్నీ కలర్స్ ఏంటంటే బాగా బ్రైట్ కలర్స్ కాదు, మీడియం షేడ్స్. లైట్ గ్రీన్ అండి, చాలా లైట్ పిస్తా షేడ్ లాంటి ఒక గ్రీన్కి డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు బార్డర్ దగ్గర. చాలా బాగుంది కాంబినేషన్. బార్డర్ కలర్ డార్కే, మిడిల్ కలర్ మాత్రం కొంచెం లైట్ షేడే. చాలా షైనీగా అయితే ఏం లేవు, కొంచెం డీసెంట్గా ఉంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది కూడా ఇలా అన్నిటికీ బ్లౌజెస్ కూడా చక్కగా వీవింగ్ బ్లౌజే వచ్చేసరికి చాలా బాగుంటుంది కాంబినేషన్. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్కి బ్లూ వైలెట్ కాంబినేషన్. బాగుందండి కాంబినేషన్. మీడియం పింక్, డార్క్ వైలెట్, చక్కగా ఉంది. లైట్ వెయిటే ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెన్సీ లేదండి. ఒకటి చూపిస్తాను, ఇది చేపెట్ట చూడండి, ట్రాన్స్పరెంట్గా లేదు. రిచ్ పళ్ళు, బ్లౌజ్ కూడా చక్కగా ఇలా వచ్చేసరికి బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. 3200. నెక్స్ట్ వన్ చూడండి, ఒక గ్రీన్లోనే గ్రే కలిస్తే ఒక షేడ్ వస్తుంది చూసారా, ఇంగ్లీష్ కలర్ టోన్. అదే దాంట్లో ఇలా 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా చిన్నగా లీవ్స్ డిజైన్ లాగా ఇచ్చారు. కొంచెం లీఫ్ ఫ్లవర్ స్టైల్ చిన్నగానే ఉంది. అది కూడా చాలా బాగుంది కలర్. పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ రివర్స్ సైడ్ చూపిస్తున్నాను నేను. బ్లౌజు లోపల పై వైపు గోల్డ్ వస్తుంది. బాగుంది కదా కాంబినేషన్. 3200. నీట్గా అండి, బ్రైట్ కలర్ కాదు కానీ కొంచెం డస్టీ టోన్లో క్లాసీ కాంబినేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, లెమన్ ఎల్లోకి బ్లూ కాంబినేషన్. బాగుందండి, ఇది కూడా చక్కగా ఉంది కాంబినేషన్. వచ్చేసరికి కొద్దిగా బ్రైట్ కాంబినేషను. ఇలా పళ్ళు సేమ్ స్టైలే మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ షేడ్. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ చూడండి, వంగపూ కలర్కి ఇలా 2 సైడ్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు. బాగుందండి కాంబినేషను, కొత్తగా ఉంది, బ్యూటిఫుల్ ఉంది. నీట్గా సెట్ చేశారు కాంబినేషన్స్ అన్నీ కూడా. లైట్ వెయిట్లోనే ఉంది. ఇది పళ్ళు. బ్లౌజ్ అన్నిటికీ ఇలా జకాడ్ వీవింగ్తోనే బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉంది కదా కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా సింగిల్సే ఉన్నాయి. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే కాంబినేషన్స్ సేమ్ రావచ్చు, మళ్ళీ డిజైన్స్ మారిపోతాయి. నెక్స్ట్ కలర్ చూడండి, కొంచెం ఆనియన్ పింక్ షేడ్ లాంటి డస్టీ టోను, దానికి డార్క్ స్నఫ్ కలర్ లాగా బార్డర్ ఇచ్చారు. సేమ్ డిజైన్లోనే చక్కగా ఉందండి. లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇవి మీరు చక్కగా లంగా ఓనీలు అలా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటాయండి. మనకి బార్డర్ పెద్దగా వచ్చింది, ఫ్యాబ్రిక్ మీకు ప్రిల్స్ అది కూడా ఎక్కువ వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇలా డిజైన్ వచ్చింది. కాంబినేషన్ చాలా బాగుంది. ఇవేంటంటే మన కట్చింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇదే డిజైన్ స్టార్ట్ అయిపోతుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా ఇది ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ బ్లౌజ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూషనే మనకి డిజైన్ అంతా వస్తుంది. చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. 3200. నెక్స్ట్ వచ్చేసరికి చినాన్లో మనం చిప్ వర్క్ వచ్చిన శారీస్ చూసాము. అంటే ఇంచుమించు ఇందులో కలర్స్ ఆల్రెడీ మనం చేసాము. అప్పుడేంటంటే నిలువుగా వచ్చిందండి వీవింగ్లో. ఈ వీవింగ్ హారిజాంటల్గా వచ్చింది కదా, మనం నిలువులో కూడా చూసాము. బ్లౌజెస్ వేరియేషన్ ఉంది. కలర్ చూడండి, ఇది కొత్త కలరే, మనం చేయలేదు. ఒకలాంటి గచ్చకాయ కలరు అండ్ గ్రే
ఒక ఏదో ఇంగ్లీష్ కలర్ టోన్ అండి, కానీ బాగుంది షేడ్ అయితే. 2 సైడ్స్ మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. మళ్ళీ 2 ఇంచెస్ కూడా లేదు, ఒక 1.5 ఇంచ్ లోపల ఉంటుంది. ఇలా చిన్న జరీ బార్డర్. ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ లేదు, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా డ్రై వాషే. ఎంత నీట్గా ఉంది చూడండి. డస్టీ టోన్, బ్రైట్ ఏం కాదు, క్లాసీగా ఉంటుంది. అంటే రెగ్యులర్ టోన్స్ కూడా కాదు, కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి. ఇలా పళ్ళు కూడా చిన్న చిట్ పళ్ళు. మనం వీటికి 2 బ్లౌజెస్లో కూడా చేసాము, బుటీస్ చేసాము, మీనాకారీలు. ఇప్పుడు మనకి క్రేప్ బ్లౌజ్ ఎంత బాగుంది చూసారా. సెల్ఫ్లోనే ప్యూర్ క్రేప్ అండి, చక్కగా సెల్ఫ్ ఇచ్చారు. ఇది కూడా అంతే, 90 to 1 మీటర్ ఉంటుంది. చీర పన్నా ఉంది. మీరు కావాలనుకుంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ అయినా చేయించుకోవచ్చు, లేదు సింపుల్గా ఇలా ప్లెయిన్ స్టిచ్ చేయించుకున్నా చాలా నీట్గా ఉంటుంది. బాగుంది కదా కలర్ అయితే. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2550. ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి. ఇంచుమించు ఈ కలర్, ఈ పింక్ షేడ్ చూసాం మనం, ఆనియన్ షేడ్ పింక్ లాంటి కలరు. కాకపోతే మనకి ఆ బ్లౌజెస్ వేరియేషను కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఉంది చూడండి. అసలు ఎంత చక్కగా ఉందో. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాగే లైట్ చిప్ వర్క్ తెలుస్తుంది కదా, అక్కడక్కడ అది వీవింగ్లో వచ్చింది, మనం ఏమి యాడ్ చేసింది కదా, వీవింగ్లో వచ్చింది. చాలా యూనిక్గా ఉంది. చిన్న బార్డరు, ఒక ఫాలింగు, చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. ఇలా పళ్ళు అన్నిటికీ కూడా క్రేప్ బ్లౌజ్లే. సెల్ఫ్లోనే ప్లెయిన్ క్రేప్ వచ్చింది. క్రేప్ కూడా మంచి క్రేప్, ప్యూర్ క్రేప్ వస్తుంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్. అసలు ఈ కలర్ మనం ఆ డిజైన్లో చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు. ఇందులో కూడా 2 కలర్స్ ఉన్నాయి. ఇది లావెండర్ షేడు, వంపు కలర్ కూడా ఉంది. ఎంత బాగుందో చూడండి. సాఫ్ట్గా, కంఫర్ట్గా, డీసెంట్గా ఎవరైనా కట్టుకోవచ్చండి, టీనేజర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇలా ప్లెయిన్స్ కూడా బాగా కట్టుకుంటున్నారు కదా. ఇలా పళ్ళు, బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా సెల్ఫ్ కలరే, ప్లెయిన్ బ్లౌజ్ తెలుస్తుంది కదా. ఆ షైన్ అనేది ప్యూర్ క్రేప్ వస్తుంది. 2550. నెక్స్ట్ వన్ చూడండి. అంటే ఎల్లోలు చూసాం కానీ ఇది ఒక డిఫరెంట్ ఎల్లో షేడ్ అండి. కొంచెం సంపంగి ఎల్లో, అదో డస్టీ టోన్ అలా అని, బాగా బ్రైట్ కలర్ కూడా కాదు, కొత్తగా ఉంది షేడ్ అయితే. బాగుంది కదా షేడ్, నీట్గా. మన దగ్గర ఉండో చూడండి కొన్ని కలర్స్, చక్కగా ట్రై చేయొచ్చు. కొత్త కలర్స్, ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ట్రై చేయండి, బాగుంటాయి. ఇలా బ్లౌజ్ సెల్ఫ్ కలర్, అసలు ఇంత కూడా మనకి కలర్ వేరియేషన్ లేదండి, అంత యాజ్ ఇట్ ఈజ్ కలర్. క్రేప్ ఇది వచ్చేసరికి ప్యూర్ క్రేప్ వస్తుంది. చాలా బాగుంది బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్. మీరు ఏదైనా కాంట్రాస్ట్ అయినా ట్రై చేయొచ్చు. ఈ కలర్కి అయితే చక్కగా సెట్ అవుతాయి ఏవైనా కూడా. డార్క్ కలర్స్. 2550. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, కొత్త షేడ్. ఒక బ్రౌన్లోకే వస్తుంది. ఇది కూడా మంచి మట్టి కలర్ ఏదో ఉంటుంది సరే, ఆ కలర్ అండి. ఎంత డీసెంట్గా ఉందో చూడండి. కొత్త కలరే కదా, చాలా బాగుంది కలర్ అయితే. మనం ఈ చినాన్లో కానీ అంటే షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ అసలు అందులోనూ కూడా చాలా బాగుంది. ఇది ఈ కలర్ అయితే చేయలేదు మనం. క్రేప్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్, అసలు ఇందులోనే అంత నీట్గా డై చేశారు. సేమ్ ఫ్యాబ్రిక్ కాదు, బ్లౌజ్కి వచ్చేసరికి ప్యూర్ క్రేప్ వస్తుంది, అటాచ్ చేసి ఇచ్చారు. 2550. నెక్స్ట్ కలర్ చూడండి, చెప్పాను కదా వంగపూ కలర్. ఈ కలర్ కూడా మనం చిన్నాల్లో చేస్తాం. ఏది ఇలా నిలువుగా వచ్చిన వీవింగ్ వచ్చిన దాంట్లో ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా మల్టిపుల్స్ వచ్చినా కూడా అయిపోతూనే ఉన్నాయి. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్ కలర్. వంగపూ కలర్, ఏవి డార్క్ కాదు, అన్నీ కూడా డస్టీ టోన్స్లోనే. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్. ఇప్పుడు మిస్ అయిన ఇలా అయినా చూడొచ్చండి, చక్క మంచి ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది. 2550. చాలా మంచి ప్రైస్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా కొత్త కలరే. ఏం కలర్ చెప్పాలి దీనికి నేను, చెప్పండి. ఒకలాంటి రెస్ట్ షేడ్ కూడా కాదు, అలానే ఆరెంజ్ కూడా కాదు, కొద్దిగా బ్రౌన్ ఆరెంజ్ అలా మిక్స్డ్ ఇంగ్లీష్ కలర్ అండి. బాగుంది కలర్ అయితే, చాలా బాగా నచ్చింది. అలానే చాక్లెట్ బ్రౌన్ కూడా కాదేమో, ఏమో మీరే చెప్పండి కలర్ ఏంటో. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. అన్నిటికీ ఓపెన్ చేయలేదు కదా నేను, ఇలా అటాచ్ చేశారని. ఇంచుమించు 90 to 1 మీటర్ వస్తుంది. చీర పన్నా వచ్చింది. ప్యూర్ క్రేప్ బ్లౌజు, సేమ్ కలర్లో. ఎంత చక్కగా ఉన్నాయంటే కలర్స్ కానీ. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. 2550. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి చందేరిలో కూడా మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి హ్యాండ్ వర్క్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్ కూడా వచ్చాయి. ఇది వచ్చేసరికి మనకి టసర్ స్టైల్ లాగా చందేరిలోనేనండి, కొంచెం టసర్ వీవింగ్ లాగా తీసుకొచ్చారు. చక్కగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు, ఆఫీస్ వేర్ కానీ జర్నీస్ కానీ. కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. ఈ డిజిటల్ ప్రింట్ కూడా మనకి ఇలా ఒక బాక్స్ లాగా కాశ్మీరీ స్టైల్ డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ ఇలా బ్రష్ పెయింట్ లాగా వచ్చింది. లైట్ గ్రేకి కొంచెం డార్క్ గ్రే,
టూ సైడ్స్ బార్డర్ దగ్గర డార్క్ గ్రే ఇచ్చారు కదా, చిన్నగా ఒక 1.5 ఇంచ్ చిన్న జరీ బార్డర్ ఉంది. దానికి పైన మొత్తం ఇది హ్యాండ్ స్టిచ్ ఇచ్చారు, బార్డర్ లాగా ఇచ్చారు కదా, ఇలా హ్యాండ్ స్టిచ్ అండి. ఇది టూ సైడ్స్ కూడా మనకు అలానే ఇచ్చారు. బార్డర్ దగ్గర ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది. కలర్స్ చాలా బాగున్నాయి. ఇలా టూ సైడ్స్ బార్డర్ హ్యాండ్ వర్క్ వచ్చి నీట్గా ఉంది. శారీ అయితే కొంచెం క్లాసీగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు. ఇలా పళ్ళు కూడా చివరంతా ఇచ్చారు, మధ్యలో కూడా కాంతా స్టిచ్ ఇచ్చారు. ఆ లైన్స్ దగ్గర ఇలా చిన్న కుచ్చులు కూడా ఇచ్చారండి. బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్లోనే మనకి ఇలా కొంచెం డార్క్ గ్రే మీద ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్కి చూసారంటే సేమ్ స్టైలే మనకి ఆ వర్క్ కూడా ఇచ్చారు. హ్యాండ్ వర్క్ వచ్చింది, నీట్గా ఉంది కదా. అసలు కలర్ కానీ డిజైన్ కానీ ఎంత చక్కగా ఉందో. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2600. దీంట్లోనే కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లైట్ బ్రౌన్కి కొంచెం డార్క్ బ్రౌన్ ఇచ్చారు. సేమ్ డిజైన్, చాలా సాఫ్ట్గా ఉంది. చిన్న మనకి ఆ వర్క్ కూడా చిన్నగానే ఇచ్చారు నీట్గా. ఇది పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ డిజైనర్ బ్లౌజ్. మనకి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్సే, దానికి హ్యాండ్ వర్క్ చేశారు కదా, సేమ్ బ్లౌజ్ వచ్చింది. ఇలా హ్యాండ్కి కూడా వర్క్ వస్తుంది చక్కగా. అసలు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా నీట్గా ఉంది. 2600. నెక్స్ట్ చూడండి, ఇది సేమ్ డిజైన్ అయితే సేమే. లైట్ లావెండర్ షేడ్కి కొంచెం డార్కర్ షేడ్, చాలా డార్క్గా వచ్చింది. వైన్ కలిసినట్టుగా ఇచ్చారు. చాలా బాగుంది. అసలు సింగిల్ వేసుకున్నా కూడా మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదండి. ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. అంటే కొంచెం ఆఫీస్ వేర్కి హడావుడి లేకుండా ఇష్టపడతారు కదా, అలా బాగుంటుందండి. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది కూడా మనకు అలా ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది. వెనక వైపు ఫోల్డింగ్ ఇచ్చారు. ఇలా డార్క్ బోర్డర్ దగ్గర ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో కింద హ్యాండ్కి కూడా బార్డర్ ఉంది. బాగున్నాయి కలర్స్ అన్నీ ఇక్కడ చక్కగా ఉన్నాయి. 2600. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చందేరీలో, అంటే మనకి ఇవి రెగ్యులర్గా చందేరీ చూస్తాం కదా, అలా అదంటే కొంచెం టసర్ వీవింగ్ లాగా తీసుకొచ్చారు. ఇది ఆ చందేరికి డిజిటల్ ప్రింట్. దీనికి వర్క్ ఏంటంటే ఇది మొత్తం ఫ్లవర్ ఉందా అదంతా కూడా కాంతా స్టిచ్తో హైలైట్ చేశారు. చిప్ ఇచ్చారు అక్కడక్కడ. కుచ్చిళ్ళు ఏంటంటే ఇంచుమించు హాఫ్ వర్క్ ఇచ్చారండి వర్క్. తర్వాత నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అన్నిటికీ ఇచ్చారు. అంతా హ్యాండ్ స్టిచ్. టూ సైడ్స్ మనకి ఇలా చిన్న కాటన్ లేస్ ఇచ్చారు. కలర్ వచ్చేసరికి ఒకలాంటి గ్రే షేడ్ అండి. టూ సైడ్స్ కొద్దిగా డార్క్ వచ్చిందా, పైన ఇలా బార్డర్ లెస్ లాగా ఇచ్చారు కదా, కింద చూడండి డార్క్ షేడ్ ఇచ్చారు. దానిపైన ఇది మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. ఈ పార్ట్ మనకు కొంచెం చికెన్ కారీ స్టైల్ లాగా, ఎగ్జాక్ట్ కాదు అలా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది ఇక్కడ మాత్రం ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్. మీకు వెనక వైపు చూపించిన ఇది హ్యాండ్ స్టిచ్ అండి. వెనక ఇక్కడ మాత్రం చైన్ స్టిచ్ అంతా కాంతా స్టిచ్ లాగా ఇచ్చారు. ఇదంతా హ్యాండ్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా అంతే, మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది. డైలీ యూజ్కి అలాగా చక్కగా సాఫ్ట్గా ఇష్టపడతారు కదా. అంటే కొంతమంది కాటన్స్ అందరూ రెగ్యులర్గా వేసుకోలేని వాళ్ళకి వెంటనే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి కదా. ఇది పళ్ళు. ఇలా చిన్న టాజిల్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ మీదే చిన్న డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ ఉన్న ఫ్లవర్ ఉంది కదా అదే ఫ్లవర్ చిన్నగా ఇచ్చారు. చాలా బాగుంది. సేమ్ ఫ్యాబ్రిక్. హ్యాండ్కి ఇలా లేస్ కూడా ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి. బ్యూటిఫుల్ కలర్. 2600. ఇవి కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. ఇందులో కలర్స్ ఇది సేమ్ డిజైన్లోనే పింక్, కొంచెం ఆనియన్ షేడ్ పింక్, టూ సైడ్స్ కొంచెం డార్క్ ఇచ్చారు. సేమ్ వర్క్. బాగుంది కలర్ అయితే. మరి చాలా బ్రైట్ కలర్స్ అయితే కాదు, కొంచెం డస్టీ టోన్ కలర్సే కానీ నీట్గా ఉన్నాయి. చూసారా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇక్కడ నుంచి చూపిస్తాయి. ఇలా సెల్ఫ్లోనే చిన్న ఫ్లవర్ డిజైన్. 2600. నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది కొంచెం డిజైన్ మారింది. స్లేట్ కలర్ అండి. స్లేట్ కలర్కి ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. ఇది కూడా అంతే, అవుట్లైన్ అంతా కాంతా స్టిచ్ చేశారు. కింద మనకి సేమ్ స్టైలే వర్క్ వచ్చింది. బార్డర్ అంతా కూడా అది ప్రింట్ కాదండి, మొత్తం వర్కే. మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. చిన్న లేస్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంది. ఇలా పళ్ళు కూడా వర్క్ వచ్చింది. ట్రాన్స్పరెన్సీ కూడా చూడొచ్చండి. చిన్న సింగిల్ అయినా వేసుకోవచ్చు. అన్నిటికీ కూడా మనకి ఇలా చిన్న టాసల్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్తోనే మనకి ఇలా చిన్న ఫ్లవర్ ఇచ్చారు. కింద హ్యాండ్కి లేస్ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది. చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇలా డిజైనర్ స్టైల్లో ఉంటుంది. 2600. ఎంత సాఫ్ట్ ఉన్నాయో. నెక్స్ట్ కలర్ చూడండి. ఇది కూడా బాగుంది. మనం ఫస్ట్ చూసిన డిజైన్లో ఇది ఒక కలర్, లైట్ ఎల్లో షేడ్. దానికి టూ సైడ్స్ బోర్డర్ దగ్గర గ్రీన్ కలర్ ఇచ్చారు. చక్కగా ఉంది కలర్. ఎవరికైనా బాగుంటుంది. నీట్గా కంఫర్ట్గా కోరుకుంటే మాత్రం చక్కగా చూడొచ్చు. ఇలా పళ్ళు. కంఫర్ట్లో కూడా మళ్ళీ చక్కగా రెగ్యులర్ వేర్లా కూడా డిజైనర్ స్టైల్ పళ్ళు వచ్చిందా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రికే ఇలా చిన్న ఫ్లవర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఉందండి. 2600. నెక్స్ట్ ఇందులో మనకి లాస్ట్ కలర్ వచ్చేసరికి కొంచెం
లావెండర్ వైలెట్ ఆ మధ్యలో డస్టీ టోన్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ షేడ్కి ఇలా ఫ్లవర్. ఈ డిజైన్ ఇంకోటి చూస్తుంటుంది ఇందాక స్లేట్ కలర్లో సేమ్ స్టైల్ లాగా మొత్తం అంతా ఇలా వస్తుంది. సెల్ఫ్ చిన్న ప్రింట్ ఉందండి సారీ అంతా కూడా, మళ్ళీ పెద్ద ఫ్లవర్స్ కూడా వచ్చాయి. పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అన్ని సెల్ఫ్ కలర్లే బ్లౌజులు కూడా సేమ్ ఫ్యాబ్రిక్తోనే వచ్చింది. సాఫ్ట్గా చిన్న ఫ్లవర్ ఇచ్చారు. హ్యాండ్కి లేస్ కూడా వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది. కలర్స్ అన్నీ ఇక్కడ బాగున్నాయి కదా, చక్కగా బడ్జెట్ రేంజ్లో బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ సారీ కూడా 2600. నెక్స్ట్ శారీస్ వచ్చేసి సెమీ గద్వాల్. సెమీ గద్వాల్లో మనకి జరీ బోర్డర్స్ ఉన్నాయి, ఇలా టెంపుల్ బోర్డర్స్. టెంపుల్ బోర్డర్స్ గుర్తున్నాయా, మనం ప్యూర్లో కూడా చేసాం కదా 15,000+లో. వాటిలోనే సెమీ. ఇవి సెమీ అనేసరికి మనకి డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ దగ్గరగా తీసుకొచ్చారు, ఇంచుమించు కాంబినేషన్స్తో సహా నీట్గా తీసుకొచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్టే ఉంది, సాఫ్ట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. సెమీ అనమాట. ఇది లైట్ వెయిట్ ఉంది చూడండి, ట్రాన్స్పరెన్సీ లేదు, సింగిల్ వేసుకున్నా. ఇవి ఏంటంటే మనకి శారీస్కైనా బాగుంటాయి, లంగా ఓనీలు అలా డిఫరెంట్గా మీరు ఏదైనా స్టిచ్ చేయించుకుంటే చక్కగా క్రాప్ టాప్స్ కానీ అలా చాలా బాగుంటాయి. కలర్ చూడండి, లైట్ పేస్టల్ లావెండర్ షేడ్కి ఇలా క్రీమ్ కలర్ ఇచ్చారు. ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది. 2 సైడ్స్ ఇలా వచ్చి మీదంతా కూడా థ్రెడ్ వీవింగ్. మనకి ప్యూర్లో ఎలాంటి స్టైల్ వీవింగ్ వచ్చిందో అలాగే తీసుకొచ్చారండి. కానీ చాలా మంచి ప్రైస్లో. అవంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా, మంచి ప్రైస్లో ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. ఇవి రివర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాటు. పళ్ళు కూడా చక్కగా వచ్చింది. బ్లౌజ్ చూసారంటే బ్లౌజ్ మనకి దాంట్లో ఎలా వచ్చిందో అలాగే ఇచ్చారు, ప్యూర్లో స్టైల్ లాగా. బార్డర్ కలర్ ఇచ్చి ఇదే వీవింగ్, ఇక్కడ వచ్చిన వీవింగే ఇచ్చారు. సింపుల్గా మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. నీట్గా సాఫ్ట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2900. వితౌట్ బోర్డర్స్లో కావాలనుకుంటే అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మంచి స్కై బ్లూ షేడ్కి క్రీమ్ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా కూడా ఈ బూటీస్ కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి. థ్రెడ్డే, మొత్తం థ్రెడ్తోనే చాలా బాగుంది కాంబినేషన్. బ్యూటిఫుల్ కదా అసలు, నీట్గా కలర్స్ బాగున్నాయి చక్కగా. ఇది కూడా థ్రెడ్ వీవింగ్తోనే వచ్చింది. పళ్ళు కూడా, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బార్డర్ కలరే ఇలా బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి బుట్టి వచ్చింది. చక్కగా మీరు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించేసుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా క్లాసిక్. ఇంచుమించు ఇవన్నీ కూడా డస్టీ టోను పేస్టల్స్తోనే వచ్చాయి. ఇలా టెంపుల్ బార్డర్లో అన్నీ. అండ్ జరీ బార్డర్లో అయితే బ్రైట్ కాంబినేషన్స్ వచ్చాయి. 2900. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్లోనే 2 సైడ్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక గ్రే కలిసిందండి, కల్నేత కలిసింది. గ్రే అండ్ లావెండర్ కల్నేతతో వచ్చింది. ఇక్కడ ఆల్ ఓవర్ అంతా కూడా అలా చిన్న ఫ్లవర్ బుటీస్. చక్కగా ఉంది, సాఫ్ట్గా ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. నీట్గా ఉంటుంది, డిజైనర్ స్టైల్లో ఉంటుంది. ఇలా పళ్ళు కూడా చక్కగా మొత్తం థ్రెడ్ వీవింగ్తోనే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా అసలు కలర్ కాంబినేషన్. 2900. సాఫ్ట్గానే ఉందండి, ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గానే ఉంది. ఇది వచ్చేసరికి క్రీమ్కి బ్లూ కలర్ బాగుంది. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. లైట్ షేడు, ఇలా లైట్ సీ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా అలా మీనాకారి స్టైల్ లాగా ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. చిన్న ఫ్లవర్స్ అలా మల్టీ కలర్స్ వచ్చేసరికి చాలా బాగుందండి. పళ్ళు బ్లౌజ్, ఇది చిన్న బుట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూసారంటే చక్కగా కాంట్రాస్ట్ షేడ్ ఇలా చిన్న బుట్టి వచ్చి అసలు ఎంత బాగుందో చూసారా. పేస్టల్ షేడ్స్లోనే చాలా క్లాసిక్ లుక్లో ఉంటుంది. ఈ సారీ కూడా 2900. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ షేడ్. ఇది ఉన్నట్లో కొంచెం బ్రైట్ అనిపిస్తుంది. పింక్కి సీ గ్రీన్ షేడ్ ఇచ్చారు. బాగుందండి కాంబినేషన్ అయితే, చక్కగా కొద్దిగా బ్రైట్, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. ఇలా పళ్ళు, ఇది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్. అన్నిటికీ కూడా అలా బుట్టీసే ఇచ్చారండి. బ్లౌజులు కూడా మనకి ఇంచుమించు 1 మీటర్ ఉంటాయి, చీట్ పన్నాలు ఉంటాయి. అంటే నేను చిన్న ఫోల్డింగ్ చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా కాంబినేషన్. 2900. మంచి ప్రైస్లో ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ అంటే ప్యూర్ అనేసరికి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, 1 or 2 టైమ్స్ కట్టుకొని పిల్లలకి ఏమైనా లంగాలు అలా కుట్టించాలనుకుంటే చక్కగా ఈ ప్రైస్లో చూడొచ్చు. ఇది వచ్చేసరికి లైట్ బిస్కెట్ కలర్, కొంచెం దానికి ఇలా క్రీమ్ కలర్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి, క్లాసీ ఉంటాయండి కాంబినేషన్స్ అసలు, చాలా బాగుంది. పళ్ళు కూడా ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ బ్లౌజ్. అసలు ఎంత చక్కని కాంబినేషన్, చాలా బాగుంది కాంబినేషన్ అయితే. 2900. పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. నెక్స్ట్ కలర్ చూడండి, ఇది రివర్స్ కూడా చూసినట్టున్నామా, సీ బ్లూ షేడ్కి క్రీమ్. ఇది ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. జరీ బోర్డర్స్ ఏమీ లేవండి వీటికి, బోర్డర్స్ లేకుండా మొత్తం థ్రెడ్ వీవింగ్తోనే వచ్చింది. పళ్ళు కూడా, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా
బార్డర్ కలర్ వచ్చి బ్లౌజ్కి మాత్రం సింగిల్ కలర్ ఇచ్చారు, లైట్ క్రస్ట్ కలర్ లాంటి డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్, బ్యూటిఫుల్ షేడ్. 2900. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, అందుకే కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇది చూడండి, క్రీమ్కి ఒక లాంటి గ్రే, కొద్దిగా లావెండర్ కలనేర్ లాగా ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాంటి డిజైన్ వచ్చింది, చిన్న బుట్టి వచ్చి చక్కగా ఉంది. కలర్ అయితే ఇంగ్లీష్ కలర్సేనండి, చాలా నీట్గా ఉన్నాయి. మనం ప్యూర్లో కూడా ఇలాంటి కలర్సే చేసాం, బ్రైట్ కలర్స్ చేయలేదు, అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లోనే చేసాము. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బుట్టి బ్లౌజ్. ఇదండి బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా వస్తాయి. మిడిల్ అంతా ఫ్లవర్ వీవింగ్ వచ్చి 2 సైడ్స్ మనకి ఇలా రంప మంచు కూడా ఉంది, సెల్ఫ్లో కూడా వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్, చక్కగా సాఫ్ట్గా ఫాలింగ్ స్టైల్ లాగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గానే ఉంది. 2900. అంటే ప్యూర్తో కంపేర్ చేయొద్దు, మనకి మంచి ప్రైస్లో వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇవి చూసారంటే జరీ బార్డర్స్ వచ్చినవి. వీటిలో కూడా మనం చాలా కలర్స్ చేసాం, కొత్త కాంబినేషన్స్ ఇవన్నీ. ఇది చూడండి, చెక్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని చెక్స్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ ఉన్నాయి. ఇది ఎలిఫెంట్ వచ్చింది, ఎలిఫెంట్ పికాక్ మధ్యలో చక్కగా ఆ కలర్ ఇచ్చారు, మెజంటా షేడు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా కంచి బార్డర్ స్టైల్ వస్తుంది. కింద వైపు కొంచెం పెద్ద బార్డరే. చాలా బాగుంటాయి, లంగాలకైతే అసలు చాలా బాగుంటాయండి. లంగా ఓణీలకి చక్కగా కాంట్రాస్ట్ కలర్ ఓణీలు అలా సెట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. శారీస్కైనా బాగుంటాయి. పళ్ళు రిచ్ పళ్ళు, మనకి ప్యూర్ ఎలా వస్తుందో అలాగే. బ్లౌజ్ కూడా చక్కగా డిజైన్ ఇచ్చారు చూడండి, సేమ్ డిజైన్తో. హ్యాండ్కి 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. నేను ఫుల్ ఓపెన్ చేయట్లేదు, కానీ మనకి 9 to 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. కాంబినేషన్ చూడండి, గ్రీన్కి చక్కగా మంచి మెజంటా షేడు. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2650. నెక్స్ట్ ఇందులో మంచి రత్నావళి కలర్కి ఆరెంజ్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుందండి కాంబినేషన్. 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్సే, అంటే బోర్డర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది కదా కలర్, బ్రైట్ కలర్స్. మనం ఫస్ట్ టెంపుల్ బార్డర్స్లో అన్నీ పేస్టల్ షేడ్స్ చూసాం కదా, ఇవన్నీ బ్రైట్ కలర్స్. మీకు ఏ డిజైన్ నచ్చినా క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్ ఇస్తున్నాం కదా, నెంబర్తో సహా వచ్చేటట్టు. ఇది కూడా చిన్న బూటీ ఇచ్చారు. ఇది కొంచెం రెడ్డిష్ ఆరెంజ్లా ఉంది, చాలా బాగుంది కాంబినేషన్ అయితే, బ్రైట్గా ఉంది. 2650. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఆరెంజ్ షేడ్కి, లైట్ ఆరెంజ్కి మెజెంటా కాంబినేషన్. ఇది కూడా చిన్న చెక్స్. ఫస్ట్ చూసాం కదా ఎలిఫెంట్ డిజైన్, ఎలిఫెంట్ అండ్ పికాక్. బాగుంది కాంబినేషన్, బ్రైట్గా చాలా బాగుంది. చక్కగా ఈ బ్లౌజులు కూడా ఈ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు అండి, లంగా ఓణీలకైనా కూడా. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్యూర్కి ఎలా బ్లౌజులు ఇస్తారు చూసారు, అలానే ఇచ్చారండి. ఇది కూడా 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోకి డార్క్ బ్రౌన్, చాలా డార్కర్ షేడ్ అనండి. ఇది బ్లాక్లా అయితే కాదు, బ్లాక్లా కనిపించవచ్చు కానీ కాదు, మంచి ఎల్లో, బ్యూటిఫుల్ ఉంది సార్. ఆల్ ఓవర్ అంతా బుటీస్ వచ్చాయి, రుద్రాక్ష బుటీస్ లాగా ఇచ్చారు. కిందంతా బార్డర్, కంచి బార్డర్. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా బుట్టి బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుంటుందో అండి కాంబినేషన్ అయితే, చాలా యూనిక్గా ఉంది. బ్యూటిఫుల్ షేడ్ 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్స్లో ఇలా బ్లూ కలర్, ఈ డార్క్ రత్నావళి కాదు, కొంచెం అందులోనే దానికి మెజంటా కాంబినేషన్. ఎంత చక్కగా ఉందో, చాలా బాగుందండి. 2 సైడ్స్ బార్డరు, ఆల్ ఓవర్ అంతా ఇదే వచ్చింది. రిచ్ పళ్ళు. సేమ్ కాంబినేషన్స్ అడిగారు లాస్ట్ టైం చేసింది, కానీ అన్ని కాంబినేషన్స్ అంటే కొంచెం కష్టమే, మళ్ళీ బార్డర్స్ అవి మారిపోతూ ఉంటాయి. ఈసారి అన్నీ కూడా కొంచెం కొత్త కాంబినేషన్స్ వచ్చాయి. బాగుంది కదా కాంబినేషన్. 2650. నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో, బాటిల్ గ్రీన్, అసలు భలే ఉందండి కలర్ అయితే. దానికి రెడ్ కలర్ వచ్చింది బార్డర్. చిన్న బుటీస్, చిన్న మ్యాంగో బుటీ ఉంది, పీకాక్ డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, మంచి డార్క్ రెడ్ అండి, బ్రైట్గానే ఉన్నాయి కాంబినేషన్స్. ఇది పళ్ళు, అవి ఎంత పేస్టులు ఉన్నాయో ఇవంతా బ్రైట్ ఉన్నాయి. ఇది బ్లౌజ్లో కూడా చిన్న బుట్టి వచ్చింది చూడండి, ఇచ్చి రెడ్. బాగుంది కాంబినేషన్. 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసమ్ కాంబినేషన్ అండి. ఇది ప్యూర్ పట్టులో ఈ కాంబినేషన్స్ 2-3 డిజైన్స్లో కూడా చేసాం మనం. హాఫ్ వైట్కి సెల్ఫ్ చెక్స్ వచ్చింది మెజెంటా షేడ్తో, ఇలా ఎలిఫెంట్ డిజైను. 2 సైడ్స్ కూడా మనకి ఇలా కంచి బార్డర్. బాగుంది కదా కాంబినేషన్, చాలా క్లాసీ ఉంటుందండి, బాగుంటుంది. ఇవి ఏంటంటే శారీస్కైనా బాగుంటాయి, మీరు అలా ఏమన్నా పిల్లలకి స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటాయి. పళ్ళు రిచ్ పళ్ళు, బ్లౌజ్ కూడా ఇది ఓపెన్ అయింది కదా, ఇది చూపిస్తా చూడండి. ఇలా ఇంచుమించు 1 మీటర్ ఉంది మనకి. ఇదంతా కూడా లాక్ వీవింగ్లోనే ఉంటుంది, వెనక వైపు అంతా కూడా. పళ్ళు కూడా చూసారా లాక్ వీవింగ్లోనే ఉంటుంది. స్టార్టింగ్ మాత్రం ఒక 1/2 మీటర్ లోపే ఉందండి, అది ఈ లైన్స్ ఇచ్చారు. మిగిలిన దగ్గర నుంచి
ఆ వీవింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంచుమించు మనకు ప్యూర్స్ అలాగో అదే స్టైల్ లాగా. కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది కాంబినేషన్ అయితే. 2650 ఇవండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా శారీస్ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.